లేదు. సో అందరు కుటుంబాలు రేపు పొద్దుగాల రోడ్ల మీదకి వస్తాయి. ఊర్లలో కూడా తిరగబడతారు. ఈ సర్పంచ్ ప్రతి సర్పంచ్ కు ఊర్లలో 10-20 మంది మినిమం క్యాడర్ అవుతుంటది. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధలు ప్రభుత్వాలు ఏమేమి మోసాలు చేస్తున్నాయో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తలేను, అన్ని పార్టీలకు అతీతంగా సర్పంచ్లందరూ ఒకటే కులంగా వాళ్ళు నినాదం ఇచ్చుకుంటూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటది. ఇక దాని మ్యూజిక్ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటది. ఇదేదో మేకపోతు గాంభీర్యం అని అనుకోకు, లేకపోతే నీ తొడలు కొట్టి నువ్వు నేను నల్లమల్ల పులి అని చెప్పి ఆడిపోయి పిక్కలు లేని కాడ తొడలు కొడతావు కదా, అటువంటి ముచ్చట్లు కాదు. మా వాళ్ళందరూ బలంగానే ఉన్నారు ఊర్లల్లో. గ్రామ పంచాయతీ దేశ్ కి నేత అనేట ఆయనే ఊరు సర్పంచ్. ఆ దేశ్ కి నేతలు మేల్కొంటున్నారు. మేల్కొంటే మీ ప్రభుత్వాలు మొత్తం తల దించాల్సిందే. నువ్వు అన్న మాటనే, నువ్వు ఇచ్చిన మాటనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే బిల్లులు చెల్లిస్తాం అన్నావు కదా. నువ్వే అన్నావు కేసీఆర్ ఇంటి కాడ కాదు నువ్వు చేసింది, కేటీఆర్ ఇంటికి కాదు నువ్వు చేసింది, హరీష్ రావు ఇంటి కాడ కాదు నువ్వు చేసింది, కవిత ఇంటి కాడ కాదు నువ్వు ఫామ్ హౌస్ లో కాదు నువ్వు చేసింది అన్నావు కదా. ఊరు అభివృద్ధి గురించి చేసిరని చెప్పినావు కదా. ఒకరు ఏంది శవాలంటి పెట్టే శ్మశాన వాటికలు ఓరు కడితే కమ్యూనిటీ హాల్ ఓవర్ చేసిరు, రోడ్లు ఓవర్ చేసిరు. ప్రతి డెవలప్మెంటల్ వర్క్ ట్రాక్టర్లు కొంతమంది కొనిచ్చిర్రు. వాళ్ళందరి బిల్లులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో అందరి ఉసురు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి తీసుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా గత ప్రభుత్వం లెక్కనే పోతున్నావు. ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే పోలీసులతోటి ఇంటెలిజెన్స్లతోటి నువ్వు వీళ్ళను తొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఇళ్ల కాడ రాత్రి పూట నిద్ర లేకుండా ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా గానీ ఇళ్లకు పోలీసులను కాడికి పంపిస్తున్నావు. నువ్వు నీ పోలీసు ఇనుప పాదాలతోటి నువ్వు ఉద్యమాలను, ప్రజల యొక్క జెన్యూన్ డిమాండ్లను, ఆర్తనాదాలను ఆర్పే ప్రయత్నం చేస్తే అన్న నువ్వే భస్మమవుతావని చెప్పని ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.